ఈరోజు నిరసన తెలియజేసేకి వెళ్తున్నాడు. ముందుగా ఈ డ్రైవర్ ఒక ప్రయాణం కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి పాదయాత్రగా కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ నిరసన తెలియజేస్తూ అలాగే నిరాహార దీక్ష కూర్చుంటున్నాడు. కూర్చునే కారణం కర్నూలులో బతికే మా డ్రైవర్లకి బతకలేని పరిస్థితి అయిపోయింది. మాకు న్యాయం చేయాల్సిన అధికారులు నిద్రపోతున్నారు. మళ్ళీ వాళ్ళని మేల్కొల్పాలని, మాకు న్యాయం కావాలని ఈ యొక్క డ్రైవర్ ఒక ప్రయత్నం. మళ్ళీ కర్నూలులో ఉండే రాజకీయ నాయకులు, అన్ని పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, అలాగే మీడియా వాళ్ళు, పత్రికా వాళ్ళు, అధికారులు, ప్రజలు అందరూ కూడా డ్రైవర్ ఒక సమస్యలు కష్టాలను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మాకు న్యాయం దొరికే విధంగా మా కోసం ఈ అధికారులతో మాట్లాడి మాకు న్యాయం ఇప్పించాలని. మళ్ళీ ఇప్పుడైతే నేను మా డ్రైవర్ల ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాను. 8 గంటలకి నా ప్రయాణం మొదలవుతుంది. కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి ఎదురుగా ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి. అక్కడి నుంచే మొదలుపెట్టే కారణం ఏమంటే, ఈరోజు బడుగు బరిగిన వర్గాలకి చెందిన వాళ్ళ కోసం, మా లాంటి నిరుపేద డ్రైవర్ల కోసం ఎన్నో చట్టాలు ఏర్పాటు చేశారు. ఆ చట్టాలన్నీ ఎలాగ ఏర్పడినాయి? బిఆర్ డాక్టర్ గౌరవనీయులు అంబేద్కర్ గారి ద్వారా. మళ్ళీ అందుకే అక్కడి నుంచి నా ప్రయాణం మొదలవుతుంది. మళ్ళీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని, మాకు న్యాయం దొరికేంతవరకు అందరూ ముందుకొచ్చి మా కోసం ఈ రవాణా శాఖ అధికారులు ఆర్టీఓలతో, బ్రేక్ ఇన్స్పెక్టర్లతో, అలాగే ఆర్టీఓ డిటిసి మేడం గారితో మాట్లాడి చట్ట వ్యతిరేకంగా తిరిగే వాహనాలను అంతా అరికట్టాలని, అందరినీ ఆపి మాకు న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాను. మళ్ళీ సమయం అవుతుంది, నేను బయలుదేరుతాను. మళ్ళీ ముఖ్యంగా కర్నూలులో ఉండే మీడియా వాళ్ళకి, సార్ మీడియా అనుకుంటే ఏమన్నా చేయగలరు, మళ్ళీ మీరు అనుకోండి, నిరుపేద డ్రైవర్లకి న్యాయం చేయండి.